టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ మామిడికాయ పచ్చడి. మామిడికాయతో ఆవకాయ పచ్చడి ఎట్లా పట్టాలో చూద్దామండి. చూడండి, మామిడికాయలు 1 డజన్ తీసుకున్నాము. మా చెట్టే కోసుకొచ్చాము. ఇవి కడిగేసి తుడిచేసి పెట్టుకుందాం. ముందు మొత్తం మామిడికాయలు మొత్తం కడిగేసి పెట్టి ఇట్లా తుడిచేసుకుని నీట్గా తుడిచేసుకుని తడి లేకుండా పెట్టుకోవాలి. మామిడికాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఉల్లి పచ్చడి కింద ఉల్లి ఆవకాయ, అప్పటికప్పుడు ఉల్లి ఆవకాయ మనం ఇన్స్టెంట్గా నిల ఉండేది కాకుండా మనం అప్పటికప్పుడు చేసుకునే ఉల్లి ఆవకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. మామిడికాయలు కడిగి పెట్టుకున్నాను కదా, ముక్కలు ఎట్లా కట్ చేయించుకున్నాను. కట్ చేసుకుని ఈ పచ్చడి ఎలా పట్టాలో చూద్దాం. 1 పావు సేరంతా ఉప్పు వేసుకుంటున్నాను. అదే డబ్బాతో అదే పావు కిలో డబ్బాతో 1 డబ్బాడు కారం వేసుకున్నాము. పావు కిలో డబ్బాతో 1/2 డబ్బా వెల్లుల్లిపాయలు పులుసుకొని వేసుకున్నాము. వేసుకున్నవన్నీ కలుపుకుందాం. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఈ ఉల్లి ఆవకాయ పచ్చడి పడుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా కూడా చేసుకోవచ్చు. డబ్బాతో ఆయిల్ తీసుకున్నానండి. దాన్ని మిక్స్ చేసేసుకున్నాం బాగా. ఇప్పుడు మనం కొలిసి పెట్టుకున్న ఈ డబ్బాలో మామిడికాయ ముక్కల్ని దీనిలో వేసేసుకుంటాము. బాగా కలిపి పెట్టేసుకుని పెట్టేసుకుని మూత పెట్టుకుని మళ్ళీ ఈ నైట్ అంతా ఇట్లుంచి మార్నింగ్ ఏం చేయాలో చూద్దామండి. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇట్లా చేసేసుకున్నాం కదా, మూత పెట్టేసి కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసి ఈ నైట్ ఇట్లా మగ్గనిచ్చి రేపు మార్నింగ్ ఏం చేయాలో చూద్దామండి. పచ్చడి కలిపి పెట్టాను కదా, నైట్ అంతా చూడండి ఆయిల్ ఎట్లా పైకి వచ్చిందో చూడండి. ఇంకా 2 డేస్ అయితే ఇంకా బాగా ఆయిల్ పైకి వస్తుంది. ఎంత బాగా ఆయిల్ ఊరిందో చూడండి. ఆయిల్ మంచిగా ఊరింది ఒక్క నైట్కే. ఇప్పుడు ఇది పోపుకి వేద్దామండి. పోపుకి వేస్తే ఉల్లి ఆవకాయ పచ్చడి, అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి ఉల్లి ఆవకాయ. ఈ పచ్చడి పోపు చేద్దాం. ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి, పోపు చేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఈ గరిటతో ఆఫ్ వేసానండి, ఎందుకంటే ముందు మనం ఆయిల్ వేసాం కనుక ఎక్కువ మాంసాలు ఆయిల్ అండి. దీనిలో పోపు దినుసులు అన్నీ శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ పోపు దినుసులు అన్నీ వేసేసుకుంటాం. ఎండుమిర్చి గిన్నెలో వేసుకున్నాండి. ఎంతో సింపుల్గా చేసుకుని ఈ పచ్చడి ఉల్లి ఆవకాయ పచ్చడి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇట్లా చేసుకుంటే ఈజీగా చాలా టేస్టీగా ఉంటుంది. మన సైడ్ డిష్గా పచ్చళ్ళు, పప్పులోను, పప్పుచారులు
ఉత్త అన్నంలో కూడా కలుపుకుంటే వచ్చండి, చూపిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపుని దీనిలో వేసేస్తున్నాం. ఈ మ్యాంగో పిండిలో వేసేస్తున్నాం. ఆవ పిండి కానీ మెంతి పిండి కానీ అసలు ఏమీ లేదండి. ఇన్స్టెంట్గా ఈ ఆవకాయ పచ్చడి ఈ విధంగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. జాడీలో ఎత్తేసుకుంటే 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. మనం వేసేసుకుంటాము ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకుంటే ఈ పచ్చడి చూడండి. ఒక జాడీలోకి ఎత్తేసుకుని పెట్టుకోవచ్చండి. ఒక గాజు సీసాలో కన్నా ఒక జాడీలో కన్నా ఎత్తుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆవకాయ పచ్చడి ఈ విధంగా చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ నొక్కకుండా వీడియోస్ అన్నీ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.